సాధారణంగా బొడ్డుతాడు పొడవు ఎంత ఉండాలి అంటే 56 సెంటీమీటర్లు పొడవు ఉండాలి. పొట్టి బొడ్డుతాడు ఉంటే ఏమోను మావి తొందరగా విడిపోయి శిశువుకు ప్రాణాపాయము వస్తుంది, హెమరేజ్ రావచ్చు మరియు బొడ్డుతాడు తెగిపోవచ్చు. పొడవుగా బొడ్డుతాడు ఉంటే ఏమవుతుంది అంటే బిడ్డ మెడ చుట్టూ చుట్టుకొని రక్త సరఫరా ఆగిపోయి బిడ్డ ప్రాణాపాయము అవ్వచ్చు. ఫలదీకరణము జరిగిన తర్వాత మొదటి 3 వారాలని ఏమని పిలుస్తారు? ఓవం అని పిలుస్తారు. అంటే ఆమె మొదటి 3 వారాలకి ఆమె గర్భం ధరిస్తుంది కదా, దాన్ని ఆ 3 వారాల్లో తనకి ఓవం అని పిలుస్తాం. 3 వారాల నుండి 8 వారాల వరకు ఏమని పిలుస్తామంటే ఎంబ్రియో అని పిలుస్తాం. 9 వారాల నుండి బిడ్డ పుట్టే వరకు ఏమందు అంటే పిట్టస్ అని అందు. 3 వారాల వయసు అప్పుడు పిండము ఏ ఆకారంలో ఉండును అంటే 3 నెలల్లో గర్భవతిగా ఉండేటప్పుడు లోన ఉన్న బిడ్డ చిన్న ద్రాక్ష పండు ఆకారంలో ఉంటుంది. 4 వారాల వయసులో పావురం గుడ్డు సైజులో ఉంటుంది. 8 వారాల వయసులో కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. 12 వారాల వయసులో బాతుగుడ్డు అంతా ఉంటుంది. 16 ఏళ్ళ వయసులో ఉండేటప్పుడు అంటే గర్భం పిండము 15 సెంటీమీటర్లు 170 గ్రాములు బరువు ఉంటుంది. 20 వారాలప్పుడు శిశువు జరుగు మార్పులు ఏమిటి అంటే శిశువు 20 సెంటీమీటర్ల పొడవు 400 గ్రాములు శరీరం మీద ఉంటుంది. 24 వారాలప్పుడు శిశువుల్లో మార్పులు ఏం జరుగుతాయి అంటే పొడవు 30 సెంటీమీటర్లు బరువు 700 గ్రాములు ఉంటుంది బిడ్డ. 28 వారాలప్పుడు శిశువుల్లో జరుగు మార్పులు ఏమిటి అంటే 40 సెంటీమీటర్ల పొడవు 1.5 కిలోగ్రాములు బరువు ఉండును. చర్మము ఎర్రగా నుండి ముడతలు పడి ఉండును. 36 వారాలప్పుడు శిశువులో జరుగు మార్పులు ఏమిటి? శిశువు 46 సెంటీమీటర్లు పొడవు 2.5 కిలోగ్రాములు ఉండును. బిడ్డ బ్రతకడానికి వీలుండును. చేతిగోళ్ళు కూడా పెరుగును. మరి 40 వారాలప్పుడు శిశువుల్లో జరుగు మార్పులు ఏంటంటే శిశువు 50 సెంటీమీటర్లు పొడవు 3.2 కిలోగ్రాములు బరువు ఉంటుంది. చర్మము ముడతలు ఉండవు. సర్క్యులేషన్ చాలా బాగా జరుగును. శిశువులో ఉండే తాత్కాలిక రక్త సరఫరా గురించి తెలుపుము. అంటే ది హైపోగ్యాస్ట్రిక్ కార్టిస్టిస్ అంటే బ్లడ్ బాగా జరుగును, సర్క్యులేషన్ జరుగుతుంది. శిశువుల్లో పల్మనరీ సర్క్యులేషన్ ఎప్పుడు ప్రారంభం అగును అంటే బిడ్డ పుట్టిన వెంటనే ఏడ్చును, ఆ సమయంలో మొదలవును. పుర్రె ఎముకలు ఎన్ని? అవి ఏమిటి? పైరాటిల్ ఎముకలు 2, ఫ్రాంటల్ ఎముకలు 2, ఆక్సిపిటల్ ఎముక 1, మొత్తం 5 ఉంటాయి. పుర్రె ఎముకలు శిశువుల్లో ఎన్ని రోజుల తర్వాత తయారవుతాయి? తల్లి గర్భంలోని 8వ వారంలో పుర్రె ఎముకలు తయారవును.
పుర్రె ఎముకల మధ్య పలుచని పొరతో ఏర్పడే గీతని ఏమందరు? సూచనలు అందరు.